దాడి చేసింది ఇరాన్. ఇకపోతే బహ్రెయిన్లోని అమెరికా వేర్ హౌస్ పైన దాడి చేసింది. ఇక మిసైళ్లు డ్రోన్లతో ఇరాన్ ఇంకా విరుచుకుపడుతోంది. సో ఖతార్ పైన 10 బాలిస్టిక్ మిసైల్స్ని ప్రయోగించింది. 2 క్రూజ్ మిసైల్స్ని కూడా దాడి చేసింది ఇరాన్. ఇక బాగ్దాద్ పైన కూడా ఇరాన్ భీకరంగా దాడులు కొనసాగించింది. సో డైరెక్ట్గా ప్రెసిడెంట్ పెజెస్కియాన్ ప్రకటించారు, ఐఎమ్ నో మోర్ డిక్లేరింగ్ ఎ వార్ అగేన్స్ట్ ఎనీ గల్ఫ్ కంట్రీస్. ఐఎమ్ నాట్ ఇన్ వార్ విత్ గల్ఫ్ కంట్రీస్, ఐఎమ్ ఇన్ వార్ అగేన్స్ట్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ వాట్ ఐ హ్యావ్ డన్. సో ఐ వుడ్ నాట్ రిపీట్ ద సేమ్ వన్స్ మోర్ అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అంటే నేను మళ్ళీ దీన్ని రిపీట్ చేయను, నేను గల్ఫ్ దేశాలపైన యుద్ధం కాదు, గల్ఫ్ దేశాల గురించి నేను మాట్లాడడం లేదు అని చెప్పినటువంటి క్షణాల్లోనే ఆయన చెప్పి ఆ ప్రకటన జరిగిన తర్వాతనే వెంటనే మళ్ళీ అటాక్స్ మొదలయ్యాయి. దుబాయ్, బెహ్రాన్, సౌదీ ఈ ప్రాంతాలపై అటాక్స్ కొనసాగుతూ ఉన్నాయి. సో మనం చెప్తున్నట్టుగా దుబాయ్లోని చాలా ఎత్తైనటువంటి బిల్డింగ్స్ పైన ఒక మిసైల్ శకలాలు తగలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. సో ఆ మంటల కారణంగా స్థానికులంతా ఆందోళన గురయ్యారు. ఒక్కసారిగా పరుగులు తీశారు. మెరీనా టవర్ పైన ఈ దాడి జరిగింది. ఒకసారి పెజెస్కియాన్ స్టేట్మెంట్ చూద్దాం. ఆయన స్టేట్మెంట్కి ఆయన మాటలకి ఏమాత్రం సంబంధం లేదు. సో ఇరానియన్ ప్రెసిడెంట్ పెజెస్కియాన్ మాట్లాడిన మాటలు విందాం. خدمت مردم عزیز کشورمون سلام عرض میکنم. تسلیت میگم مجددا. شهادت